హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ అంకిత పాలిక్లినిక్ అండ్ సాహస్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఫార్మర్స్ రైతులు కావచ్చు, వివిధ రకాల వృత్తులు టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ విపరీతమైనటువంటి నెక్ పెయిన్, సాధారణంగా నెక్ పెయిన్ ఉంటుంది చాలా మందికి. ఎందుకనంటే వాళ్ళు చేసేటువంటి వృత్తులు, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ని బట్టి కొంతమంది పోస్టరల్ కరెక్షన్స్ అని అంటే వారు తీసుకునేటువంటి కొన్ని పోస్టర్స్ని బట్టి కూడా కొన్ని నెగిటివ్ ఫోర్స్ వల్ల కూడా స్పైన్ మీద ఎంతో కొంత ప్రెషర్ ఉండడం వల్ల నెక్ పెయిన్ అనేటువంటి సాధారణంగా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వారు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ప్రత్యేకంగా ఈ నెక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, ఆల్రెడీ షోల్డర్ పెయిన్ తోటి కానివ్వండి, లేదంటే నెక్ నుంచి రేడియేటింగ్ పెయిన్ అవ్వడం కానివ్వండి, ఇలాంటి వాళ్ళ వరకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనం ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళేసి ఎంతోమంది డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మెడిసిన్ వాడినప్పటికీ మనకి సరైనటువంటి రిలీఫ్ రావడం లేదు అని అంటే, మీరు చేస్తున్నటువంటి మిస్టేక్స్ని మీరు గమనించండి. మొదటిగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పడుకునేటప్పుడు వీలైనంత వరకు ఒకటే పిల్లోని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఒకటే పిల్లో అని అంటున్నానంటే, ఒక థిన్ పిల్లో ఎక్కువగా హైట్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అలానంటే, చాలా మంది 1, 2, 3 కొంతమంది అలాంటి పిల్లోస్ ఎక్కువ హైట్ పెట్టుకొని పడుకోవడం వల్ల కూడా తీవ్రమైనటువంటి మెడ చుట్టూ ఉండేటువంటి కండరాలు, మెడ వెనక భాగంలో ఉండేటువంటి కండరాలు కానీ, వీపుకు సంబంధించినటువంటి కండరాలు అంటే అప్పర్ బ్యాక్ సంబంధించినటువంటి కండరాలన్నీ కూడా ఓవర్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కూడా మెడ నొప్పి అనేటువంటి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా రేడియేటింగ్ పెయిన్ అయ్యే అవకాశం కూడా అంటే, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వరకు పెయిన్ అనేటువంటిది అలా స్ప్రెడ్ అవుతూ పాకుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ గతంలో నాకు స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళు పేషెంట్లు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ పెయిన్ తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. చేతిలోకి వచ్చేటువంటి మెడ నుంచి చేతుల్లోకి వచ్చేటువంటి నరాల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రభావం వల్ల కూడా చేతుల్లో తిమ్మిర్లు రావడము, చేతులు ఎక్కువగా లాగినట్లు, సో మొద్దుబారిపోయినట్లు అంటే స్పర్శ తక్కువగా ఉన్నట్లు అనిపించడము, ఇలాంటి లక్షణాలు ఉండగలుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మీ పిల్లో పడుకునేటప్పుడు సింపుల్గా థిన్గా ఉండేటువంటి పిల్లో ఒకటి మెయింటైన్ చేయండి. రెండోది, మీరు నెక్ను ఎక్కువగా ఇలా బెండ్ చేసి మీ యాక్టివిటీని చేయమాకండి. ఎందుకు చేయమాకని అంటున్నానంటే, అలా చేయడం వల్ల కూడా స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్, నెగిటివ్ ప్రెషర్ పడడం వల్ల, నెగిటివ్ ఫోర్స్ ఉండడం వల్ల ఈ మెడ చుట్టూ ఉండేటువంటి కండరాల పైన ఎక్కువగా ప్రెషర్, ఒత్తిడికి గురి కావడం వల్ల కూడా మజిల్ స్పాజమ్, టైట్నెస్ అంటాము, వీటికి సంబంధించినటువంటి దాని వల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు నెక్ని స్ట్రైట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అలా గంటల తరబడి అలానే ఉంచలేరు కాబట్టి నెక్ని ఎప్పుడు ఎంతో కొంత ఫ్రీగా మొబిలైజేషన్ చేస్తాం, అంటే కదిలించడం చేస్తూ ఉండండి. అంటే ఇలాంటి ఎక్సర్సైజులు, అంటే సింపుల్ ఎక్సర్సైజ్, నెక్ని ఇలా టర్న్ చేయడము రైట్కి అండ్ లెఫ్ట్కి, ఇలా ఫ్రీగా మీరే కంఫర్టబుల్గా ఇలా టర్న్ చేయడం, ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు. చాలామంది ఇవి కూడా ఇంతేనా అనుకుంటారు కానీ చాలామంది చేయరు అవి. సో ఇలా చేయకపోవడం వల్ల కూడా కొంత ఎక్కువగా మజిల్ స్పాజమ్ వల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ మజిల్ స్పాజమే కాకుండా స్పైన్కి సంబంధించినటువంటి అరుగుదల, మెడ ఎముకలు అంటే మెడ వెన్నుపూస భాగంలో ఉన్నటువంటి ఎముకల అరుగుదల ఉండడం వల్ల కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది మెడ నొప్పి. సో ఇలాంటి వారు ఆల్రెడీ సివియర్గా ఉన్నప్పుడు ఎంతో కొంత నెక్ చుట్టూ ఉండేటువంటి మజిల్స్ వీక్ అయిపోవడము, లేదంటే టైట్గా ఉండిపోవడం వల్ల కూడా నెక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడినప్పటికీ వాళ్ళకి రిలాక్స్ అవ్వకపోతే ఫిజియోథెరపీ డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్తూ ఉంటారు. సాధారణంగా ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ, న్యూరాలజిస్ట్ డాక్టర్ కానీ మీరు కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ గారు సజెస్ట్ చేసినటువంటి మెడిసిన్స్ వాడుతూనే సైమల్టేనియస్గా ఫిజియోథెరపీని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మంచి ఎక్సర్సైజులు, వీటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని సలహా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మెడిసిన్ అయితే వాడుతున్నారు కానీ ఈ ఫిజియోథెరపీని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఫిజియోథెరపీని నెగ్లెక్ట్ చేయడం వల్ల మీ యొక్క సమస్యను పూర్తిగా దాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం లేకుండా పోతూ ఉంది. సో అందుకే మీరు గమనించండి, ఎవరైతే డాక్టర్ మీకు ఫిజియోథెరపీని సజెస్ట్ చేశారో ఇమీడియట్గా మీరు వెళ్ళి కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే దానికి సంబంధించినటువంటి
ఎక్సర్సైజ్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆ పెయిన్ని, ఇబ్బందిని తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ నెంబర్ 1గా ఏం చెప్పాను, పిల్లో హైట్ని మీరు మార్చుకోమని చెప్పాను. అంటే ఒక థిన్ పిల్లో వాడమని చెప్తా ఉన్నాను. రెండోది ఏం చెప్తా ఉన్నాను, నెక్ను ఒకే పొజిషన్లో గంటల తరబడి ఉంచొద్దు, బెండ్ చేయొద్దని చెప్తా ఉన్నాను. అంటే మీరు నెక్ని ఫ్రీగా మొబిలైజ్ చేయడం. చాలా మంది నెక్ని ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటారు, టక్ 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 మనే ఇలా సౌండ్ వచ్చేలాగా చేస్తూ ఉంటారు. బట్ అది కూడా మంచి అలవాటు కాదు. వీలైతే అది కూడా మార్చుకోండి. అది కూడా మంచి పద్ధతి కాదు. సో ఇలా చేయడం వల్ల ఎక్కువగా స్పైన్ మీద నెగిటివ్ ప్రెషర్ అని చెప్తా ఉన్నాను కదా, అది ఇంకా ఎక్కువైపోయి తీవ్రంగా నెక్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెయిన్ అయిపోతాయి. అంటే బాగా విపరీతమైన ఒత్తిడికి గురి కావడం వల్ల, స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల చాలా మందికి పెరాలసిస్ లాగా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో మనకి చాలా సెన్సిటివ్ నర్వ్స్ మనకి ఉంటాయి కాబట్టి ఆ నర్వ్స్ని ఎక్కువగా మనం డిస్టర్బ్ చేయకుండా, డ్యామేజ్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా వైద్యుల యొక్క పర్యవేక్షణలో, వైద్యుల యొక్క సూచన మేరకు మీరు ఫాలో చేయగలిగినట్లయితే మీరు హెల్దీగా ఉంటారు, మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తబుల్ అనిపించినట్లయితే, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్, డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా ఉన్నాను. మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మా అడ్రస్ నియర్ కల్వరి టెంపుల్, శిల్పాయవన్నీ కాలనీ, అంకిత పాలిక్లినిక్ అండ్ సాహస్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్. వీ హ్యావ్ 2 బ్రాంచెస్. ఒకటి యూసఫ్గూడ చెక్ పోస్ట్ అహ్మద్ నగర్ దగ్గర కూడా ఉంటుంది. మీరు కాల్ చేయండి, మీరు మమ్మల్ని విజిట్ చేయొచ్చు, మా క్లినిక్ని విజిట్ చేయొచ్చు. మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు, ట్రీట్మెంట్ కూడా అడ్వాన్స్డ్ థెరపీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్. వీలైతే అనేక మందికి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.